హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందన పవన్. అండ్ ఈ రోజైతే మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్స్ అనమాట. నేనైతే లాస్ట్ ఫ్యూ డేస్‌గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10 ప్లస్ మెయిల్స్ అయితే వచ్చాయి. అండ్ ఇంకా కామెంట్స్‌లో కూడా చాలా మంది మెన్షన్ చేస్తున్నారు. ఏదైనా డేటా ఎంట్రీ జాబ్స్ ఉంటే చెప్పండి. లేకపోతే డేటా ఎంట్రీ జాబ్స్ గురించి చెప్పండి. అసలు ఏం చేస్తారు డేటా ఎంట్రీ జాబ్స్‌లో అని చెప్పి. నాకు అనిపించింది. ఎందుకని ఇంతమంది యాక్చువల్లీ డేటా ఎంట్రీ జాబ్స్ గురించి అయితే అడుగుతున్నారు, లేకపోతే తెలుసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి నేనైతే కొద్దిగా డీప్‌గా అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఐ డిస్కస్ విత్ సమ్ ఆఫ్ దెమ్. సో వాళ్ళు చెప్పేదేమంటే, వాళ్ళేమంటే చాలా వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యి ఉంటారు. వాళ్ళకేమంటే కొద్దిగా ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గావాలి. ఇంకా వాళ్ళేమంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక వేరే చోటంతా పని చేయడము. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ ఆల్ ద డీటెయిల్స్. బట్ ఏమంటే వేరే చోటంతా పని చేయడము. బట్ ఏమంటే ఒక సంథింగ్ వేరే ఒక ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయితే ఉండాలి. ఒక 2 ఆర్ 3 అవర్స్ పని చేయాలి ఎవ్రీ డే. సో దే షుడ్ ఎర్న్ బిట్వీన్ సమ్ 500-1000 అని చెప్పేసి నాకైతే చెప్పారనమాట. సో నాకైతే అనిపించింది, అరే! చాలా మంది ఇలా ఉన్నారు కదా వెయిట్ చేసేవాళ్ళు. అంటే కొద్దిగా స్కిల్స్ తక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే టైం అయితే ఎక్కువ పెట్టలేని వాళ్ళు, లేకపోతే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఒక దాని మీద వర్క్ చేసి చివరిలో ఇంకా కొద్దిగా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ సంపాదించుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే యూజ్ అవుతాయి కదా అని చెప్పి నాకైతే అనిపించింది. సో, ఐ వాంట్ టు మేక్ ఏ వీడియో ఆన్ దట్ అనమాట. సో, అసలు డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఏంటి? ఇండియాలో ఎందుకు చాలా మంది వీటికైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చేయడానికి అని చెప్పి మనం చూసుకుందామంటే, డేటా ఎంట్రీ జాబ్స్ ఇన్వాల్వ్ ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఇంటూ డిజిటల్ ఫార్మాట్ అనమాట. సో, మనకు తెలుసు, ఒక 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అంతా కూడా పేపర్ మీద జరిగేది మనకంతా కూడా. ఎక్కడ మనము సపోజ్ మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌కి వెళ్ళండి, లేకపోతే ఏదైనా ఒక కోర్ట్‌కి వెళ్ళండి, లేకపోతే ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూషన్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే అంతా కూడా రికార్డ్స్ అన్నీ కూడా మనకి ఫైల్స్‌లోనే ఉండేవన్నమాట. సో, ఆ డేటా అంతా ఉంది. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ ఇండియా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రతి దాన్ని కూడా డిజిటలైజ్ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో, ఈ డిజిటలైజ్ చేసే ప్రక్రియలో ఏమవుతుందంటే, ఈ పర్టిక్యులర్ డేటానంతా కూడా ఎవరో ఒకళ్ళు టైప్ చేసి ఒక పర్టిక్యులర్ ల్యాప్‌టాప్‌లో లేకపోతే ఒక సర్వర్‌లో అయితే మెయింటైన్ చేయాలన్నమాట. ఇలా మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే కావాలన్నమాట. సో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ పని చేయడానికి అయితే మనకైతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అయితే వర్క్ అవుతారన్నమాట. సో, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది చాలా ఈజీ జాబ్. మనకేమంటే కొద్దిగా కొంతకాలం పని చేసిన తర్వాత మనకేమంటే స్టడీగా మనమైతే ఇన్‌కమ్ జనరేట్ చేయొచ్చు దీని ద్వారా. ఈ విధంగా వేరియస్ సోర్సెస్ నుంచి మనమైతే సపోజ్ ఏమైనా హ్యాండ్ రిటెన్ నోట్స్ గాని, లేకపోతే ఇమేజెస్ గాని, ఆడియో గాని వీటిలోంచి మనం కొద్దిగా ట్రాన్స్‌లేట్ చేసి మనమైతే డేటా గనక ఎంటర్ చేసామంటే మనకైతే ఎవ్రీ అవర్‌కి ఇంత అని పే చేస్తారు. సో, దట్ వుడ్ సమ్ అప్ టు సమ్ హండ్రెడ్స్ ఆర్ థౌసండ్ పర్ డే. మనకైతే మంచి ఇన్‌కమ్ అయితే అనుకుంటున్నారనమాట. సో, అసలు ఇందులో ఉన్న ప్రోస్ ఏంటి? కాన్స్ ఏంటి? అయితే మనమైతే ఇప్పుడైతే చూద్దామనమాట. సో, ఏ టైప్ ఆఫ్ డేటాని మనమైతే ఇలా ఈ విధంగా మారుస్తామంటే, అంటే డిజిటల్‌గా మారుస్తామంటే ఎలా ఉంటాయంటే మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేకపోతే మెడికల్ రికార్డ్స్ ఉంటాయి. సర్వే రెస్పాన్స్‌లు ఉంటాయి. అంటే మనం ఎవరికైనా సర్వీస్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాన్సెస్ అన్ని ఇస్తారు కదా! ఇవన్నీ కూడా ఏమంటే డిజిటలైజ్ అయితే చేయడానికి అయితే చాలా డేటా ఎంట్రీ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, కీ రోల్స్ ఇందులో చేసేవాళ్ళు వాళ్ళ యొక్క రోల్స్ ఎలా ఉంటాయంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. డేటా ఎంట్రీ క్లర్క్ ఉంటారు. టైపిస్ట్ ఉంటారన్నమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఏంటంటే, వాళ్ళేమంటే బేసిక్ ఎంట్రీ ఆఫ్ డేటా ఇంటూ స్ప్రెడ్ షీట్స్ ఆర్ డేటాబేసెస్ అనమాట. సో, వీళ్ళ పనేంటంటే వీళ్ళకొచ్చిన సోర్సెస్‌లో ఉన్న ఫైల్స్‌ని లేకపోతే ఆ డేటానంతటిని కూడా స్ప్రెడ్ షీట్ మనకి ఎక్సెల్ షీట్స్‌లో గాని, లేకపోతే డేటాబేసెస్‌లో డైరెక్ట్‌గా అయితే వీళ్ళైతే ఎంట్రీ చేస్తూ ఉంటారు. వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అంటారనమాట. అలానే డేటా ఎంట్రీ క్లర్క్ అని ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ ఎంట్రీ చేస్తున్న డేటానైతే వెరిఫై చేసి ఒక ఆర్గనైజేషన్‌లో ఒక ఆర్గనైజ్డ్‌గా పెడుతూ ఉంటారన్నమాట వీళ్ళు. సో, వీళ్ళ పనేమంటే కొద్దిగా డేటా ఎంట్రీ ఆపరేటర్ కన్నా పైనుంటుందన్నమాట. సో, వీళ్ళ పనేమంటే స్క్రూటినైజ్ చేయడంలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏమంటే టైపిస్ట్ అని ఉంటారన్నమాట. వీళ్ళేమంటే ఫోకస్డ్‌గా ఏమంటే ఒక టైప్ చేసుకుంటూనే వెళ్తారు. వీళ్ళకి ఎంత డేటా ఇవ్వండి వీళ్ళైతే టైప్ చేసుకుంటూనే వెళ్తారన్నమాట. సో, మనకేమంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ టెక్స్ట్ ఏమైనా ఉందనుకోండి, దాన్నైతే పర్టిక్యులర్‌గా ఒక సిస్టమ్‌లో ఎంబెడ్ చేయడం అవ్వాలి. లేకపోతే ఒక డేటాబేస్‌లో స్టోర్ చేయడానికి గాని, స్ప్రెడ్ షీట్‌లో షీట్స్‌లో ఎంటర్ చేయడానికి అయితే వీళ్ళైతే యూజ్ అవుతారన్నమాట. టైపిస్ట్‌లన్నమాట. సో, వీళ్ళకైతే మనకు తెలిసిందే కదా! టైపిస్ట్‌లో చాలా రకాల డిగ్రీస్ ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ దట్ దే కెన్ ఆ స్పీడ్‌తో వాళ్ళైతే ఎంటర్ చేస్తారన్నమాట. అసలు ఎందుకని డేటా ఎంట్రీ జాబ్స్ ఇండియాలో ఇంత పాపులర్ అవుతున్నాయి అనుకుంటే, మనం గనక చూసుకున్నామంటే లో బ్యారియర్ టు ఎంట్రీ. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ డేటా ఎంట్రీ జాబ్ చేయడానికి ఏమంటే మనకేం బ్యారియర్ అంటూ ఏముండదు. సో, మనకు చేయాల్సిందేంటంటే ఒక డేటా ఉంటుంది. దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టాలన్నమాట. బేసిక్‌గా ఇదే అన్నమాట చేసే పనేమంటే. సో, దీనికేమో మనకి స్పెషలైజ్డ్ డిగ్రీ అవసరం లేదు. లేకపోతే ఒక ఎక్స్‌టెన్సివ్ ఎక్స్‌పీరియన్స్ కూడా దీనికైతే అవసరం లేదన్నమాట మనకి. మనకు కావాల్సిందయ్యా ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ టైపింగ్‌లో కొద్దిగా ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది. అది లేకపోయినా పర్వాలేదన్నమాట. అలానే అటెన్షన్ టు డీటెయిల్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడున్న డేటాని యాక్యురేట్‌గా సిస్టమ్‌లో అయితే మనమైతే ఎంట్రీ చేయగలగాలి. సో, ఈ 3 క్వాలిటీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఏంటంటే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్‌లో కొద్దిగా ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ అటెన్షన్ టు డీటెయిల్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇంకోటొచ్చేసి యాక్సెసిబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. దానివల్ల మనం రీసెంట్ టైమ్స్‌లో చూసుకున్నామంటే మనకి డేటా వినియోగం అనేది చాలా ఎక్కువైపోయింది. డేటా అంటే హియర్ ఐ మీన్ లైక్ ఇంటర్నెట్ డేటా అన్నమాట. సో, మనకేమంటే రేట్స్ కూడా చాలా అందుబాటులోకి వచ్చేసాయి.
సో, మనం ఎక్కడ కూర్చొని రిమోట్ జాబ్స్ వల్ల మనం ఎక్కడ కూర్చొనైనా సరే మనం ఈ పనైతే చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. దీనికి స్పెసిఫిక్‌గా మనం ఒక ఆఫీస్‌కి వెళ్ళాలి, అక్కడి నుంచే పని చేయాలని చెప్పి ఏం లేదన్నమాట. మనం ఎక్కడి నుంచైనా ఈ పనైతే చేయడానికైతే మనకి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇదైతే చాలామంది ఇంట్లో పనులన్నీ చేసుకున్న హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే అప్పుడే వర్క్ ఫినిష్ చేసుకొని వచ్చిన స్టూడెంట్స్ లేకపోతే స్మాల్ స్కేల్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళకైతే చాలా అయితే యూజ్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. యాక్సెసిబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి గ్రోయింగ్ డిమాండ్. దాంతోటి మనకి చాలా ఇండస్ట్రీస్‌లో ఈ రకమైన డేటా అనేది చాలా కట్టలు ఇంకా డేటా అనేది చాలా అలా ఉందన్నమాట. దాన్నంతా కూడా డిజిటలైజ్ చేయాలి. సో, ఏమంటే చాలా గ్రోయింగ్ డిమాండ్ అయితే ఉందన్నమాట దీనికి. దానితోటి ఏమంటే ఒక స్టెడీ డిమాండ్‌లా ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే వెళ్తుందన్నమాట. సో, ఎంత డిమాండ్ అయితే ఉందో అంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ లేకపోతే డేటా ఎంట్రీ క్లర్క్స్ అయితే కావాలన్నమాట మనకు. సో, గ్రోయింగ్ డిమాండ్ అయితే ఉందన్నమాట. సో, మనకేమంటే స్కిల్స్ ఉంటే సరిపోతాయన్నమాట. సో, చాలా జాబ్స్ అయితే మనకు రెడీగా అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. అండ్ వచ్చేసి పొటెన్షియల్ ఫర్ కెరీర్ అడ్వాన్స్‌మెంట్ అన్నమాట. ఇదేంటి ఇందులో కెరీర్ అడ్వాన్స్‌మెంట్ ఏం చేస్తుందనుకుంటారా? అలా ఏం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకేమంటే ఈ పర్టిక్యులర్ మనమైతే బేసిక్ స్కిల్స్ అయితే మాట్లాడుకున్నామో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ లేకపోతే టైపిస్ట్ లేకపోతే టైపింగ్ ప్రొఫిషియన్సీ లేకపోతే ఇంకా వేరే స్కిల్ ఉంది కదా! ఏంటది అటెన్షన్ డీటెయిల్ ఇవి కాకుండా మనం కొన్ని స్కిల్స్ గనక మనం ఎక్స్‌ట్రాగా నేర్చుకున్నామంటే సపోజ్ ఎలా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గాని లేకపోతే ఇంగ్లీష్‌లో మాట్లాడడం గాని ఈ స్కిల్స్ గనక మనం నేర్చుకున్నామంటే చాలా మంచి అవకాశాలైతే ఉంటాయన్నమాట. ఎందుకంటే డేటా ఎంట్రీ లెవెల్‌తోనే ఆగిపోకుండా వాళ్ళు ఇంకా పైపైన కొద్దిగా మేనేజర్ లెవెల్స్ ఇలాంటి వాళ్ళని మేనేజ్ చేసే లెవెల్ కూడా అయితే వెళ్ళడానికైతే ఖచ్చితంగా అవకాశం అయితే ఉందన్నమాట. అలానే సప్లిమెంటల్ ఇన్‌కమ్ అన్నమాట. సపోజ్ ఎవరైనా ఒక 9-5 జాబ్ వర్క్ చేసి కొద్దిగా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి. డే టు డేలో మాకు అట్‌లీస్ట్ ఒక 500-1000 రూపీస్ అన్నా మేము ఎక్స్‌ట్రా సంపాదించుకోవాలనుకుంటే వాళ్ళకేమంటే పర్ అవర్‌కి ఇంత పే చేస్తామని చెప్పి ఒప్పుకుంటారనమాట. సో, వాళ్ళేమంటే ఆ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఫ్యూ హండ్రెడ్స్ అన్నా సరే కొద్దిగా మాకు బెనిఫిట్ అవుతుంది మా ఫ్యామిలీకి అని చెప్పేసి చాలామంది ఈ డేటా ఎంట్రీ జాబ్స్‌కైతే చూసుకుంటారనమాట. అట్ ద సేమ్ టైమ్ మనం చూసుకున్నామంటే పే అనేది మీరక్కడ చూసుకున్నారంటే అందరూ అనుకుంటారు డేటా ఎంట్రీ జాబ్ ఈజీ కదా! సో, నాకేమంటే నేను ఒక్క డేటా ఎంట్రీ జాబే చేసుకుంటూ ఉండిపోతానని చెప్పి అనుకోవడానికి లేదండి. ఎందుకంటే పే అనేది కంపేర్ టు అదర్ టెక్నికల్ రోల్స్ ఏమంటే తక్కువగా ఉంటుందన్నమాట. సో, పని ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనకు దాని నుంచి వచ్చే ప్రతిఫలం అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. సో, మనం ఎంత పని చేస్తామో చాలా పని ఉంటుందన్నమాట. ఎంతో డేటా అయితే ఎంటర్ చేయాలి. సో, నాకైతే ఒక్కోసారి చాలా పాపం అనిపిస్తుంది. వాళ్ళేమంటే అలా ఎంటర్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట ఫైల్స్ అన్నీ కూడా. సో, అవన్నీ డిజిటలైజ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. సో, చాలా పనైతే ఉంటుంది. బట్ నేను అనుకునేది ఏమంటే నా ఒపీనియన్‌లో వాళ్ళు పని చేసే దానికి వాళ్ళకొచ్చేదైతే చాలా తక్కువన్నమాట. సో, పే అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. దానికి తోడు ఏమంటే చాలా మొనోటనీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకటే పని మనం చేస్తూ ఉంటాం. మన పని ఏంటంటే ఆ డేటా తీసుకోవడం, ఎంటర్ చేయడం. డేటా తీసుకోవడం, ఎంటర్ చేయడం. సో, మనకేమంటే ఒక రకమైన విసుగు లేకపోతే తలనొప్పి వచ్చేస్తుంటుందన్నమాట. ఏం చేస్తున్నానని చెప్పి. ఒక అవర్లీ రేట్ ఫిక్స్ చేసి మనకిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం ఏమంటే చేస్తామన్నమాట. సో, మొనోటోస్ అయిపోతుందన్నమాట వర్క్ అంతా కూడా. సో, వేరే ఏముండదు. మన పని ఏమంటే డేటా ఎంట్రీ చేయడం అన్నమాట. అలాగే మనకి స్కామ్స్ అన్నమాట. పర్టిక్యులర్‌గా రీసెంట్ టైమ్స్‌లో ఏమంటే స్కామ్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి వీటి గురించి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా టెలిగ్రామ్ గ్రూప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఈ పర్టిక్యులర్ డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇన్నున్నాయి అని చెప్పి. చాలా మంది కొన్ని జెన్యూన్ కూడా ఉన్నాయి. వాటినైతే నేనేమనట్లేదు. బట్ ఎవరైతే ఇలా నిజంగా స్కామ్ చేస్తున్నారో అయితే చాలా తప్పనమాట. ఎందుకంటే పాపం వాడు అంత కష్టపడి ఆ డేటా అంతా ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో ఒకసారి అయితే మీరు ఆలోచించండి. సో, ఇటువంటి స్కామ్స్ అయితే కూడా చాలా ఉన్నాయన్నమాట. సో, ఇవి కొన్ని కాన్స్ అన్నమాట ఈ డేటా ఎంట్రీ జాబ్స్‌లో. సో, నాకైతే ఈ పర్టిక్యులర్ పాయింట్స్ మీద అయితే చెప్పాలనిపించింది. ఇంకా మీకేమైనా ఒపీనియన్ ఉంటే డేటా ఎంట్రీ జాబ్స్ మీదైతే మీరైతే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇంకో వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు చందన పవన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థాంక్ యూ. బై.